Hi everyone, welcome to Vachasu Bharat. In the previous classes, we're done with the first 5 models of coding and decoding. In this video, we're going to discuss the sixth model, that is symbol coding. So symbol coding అంటే ఏంటి? మనం ఫస్ట్ మోడల్లోని లెటర్ టు లెటర్ కోడింగ్లోని మనము సబ్ మోడల్లో చూసుకుంటే అండి డైరెక్ట్ లెటర్ కోడింగ్ చేసాం. డైరెక్ట్ లెటర్ కోడింగ్లోని మనం ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ని వేరే లెటర్స్తో కోడ్ చేసామండి. అండ్ నెక్స్ట్ ఇంకొక కొత్త వర్డ్ ఇచ్చి దానికి కోడ్ కనుక్కోమని చెప్పాం. అప్పుడు మనం ఎలా చేసామంటే ఈ కొత్త వర్డ్లోని ప్రీవియస్గా యూజ్ చేసిన వర్డ్లో ఆ లెటర్స్ ఎలా అయితే కోడ్ చేశారో సేమ్ రిలేటెడ్ లెటర్స్ ఉంటే ఆ లెటర్కి యూజ్ చేసిన లెటర్ని యూజ్ చేసి కోడ్ చేసామండి. సింబల్ కోడింగ్లో కూడా ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ని సింబల్స్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ నెంబర్స్తో కాంబినేషన్లోని కోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో సేమ్ లెటర్స్ యూజ్ చేసిన ఇంకొక వర్డ్ ఇస్తారండి, సేమ్ సింబల్స్ అండ్ నెంబర్స్ని యూజ్ చేసి ఆ వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ వాట్ సింబల్ కోడింగ్ అండి. సో ఈ మోడల్ మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ డిస్కస్ చేద్దాం. యా, లుక్ ఎట్ ద క్వశ్చన్ హియర్. In certain code language, gone, G-O-N-E, gone is coded as 5% 2 asterisk and medal is coded as 4 asterisk $3 at the rate. Then how will gold be written in that language? ఇక్కడ మనకి gone ని 5% 2 asterisk గా, మెడల్ని మనకి 4 $3 అట్ ది రేట్ గా కోడ్ చేశారండి. మనకి గోల్డ్ అనే లెటర్ని చూసుకుంటే, గోల్డ్ అనే వర్డ్ లో లెటర్ చూసుకుంటే మనకి ఈ గాన్లోని ఆ లెటర్స్ ఉన్నాయి. జిఓఎన్ఈలో ఇక్కడ జి ఉంది, ఓ ఉందండి. మిడిల్లోని మనకి డి ఉంది, ఎల్ ఉందండి. సో ఆ లెటర్స్ కి యూజ్ చేసిన నెంబర్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే అండి 5 అయింది, పర్సంటేజ్ అయిందండి. మనకి జీవో కావాలి కదా, అంటే 5% అండి. మనం ఆప్షన్స్ని చెక్ చేస్తే ఆప్షన్ ఎలిమినేషన్ ఇస్ ద బెస్ట్ అంటుంది. ఆప్షన్స్ని చెక్ చేస్తే మనకి ఓన్లీ 2 ఆప్షన్స్లో మాత్రమే 5% ఉందండి. సో సి అండ్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. అండర్స్టూడ్. మనకి ఎల్డి, సో ఎల్డి అనేది ఎలా కోడ్ చేశారంటే మనకి లాస్ట్లో డి వచ్చిందండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డి? సో మిడిల్ ఎలా కోడ్ చేశారు? సో మిడిల్ని మనకి డి ఈస్ ద థర్డ్ లెటర్. వాట్ ఈస్ ద థర్డ్ లెటర్ ఇయర్? 3. అంటే మనకి లాస్ట్ లెటర్ 3 అయి ఉండాలండి. సో లాస్ట్ లెటర్ 3 అయి ఉండాలి. మనకి 2 ఆప్షన్స్లో కూడా 3నే ఉంది. 2 ఆప్షన్స్లో కూడా 3నే ఉందండి. ఎస్. నౌ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎల్? ఎల్ ఈస్ ద లాస్ట్ లెటర్ అట్ ది రేట్గా కోడ్ చేశారండి. మిడిల్లో ఎల్ ఈజ్ ద లాస్ట్ లెటర్ అట్ ది రేట్గా కోడ్ చేశారండి. అంటే మనకి సెకండ్ ఎల్ ఉంది కాబట్టి అట్ ది రేట్ ఎక్కడ ఉందండి? ఎస్, సింప్లీ బి. బి ఈజ్ ది ఆన్సర్ అండి. మనం దీన్ని ఇంకొక విధంగా కూడా కోడ్ చేయొచ్చండి. అంటే నేను ఎంటైర్ కోడ్ వెతికానండి. అలా కాకుండా ఇక్కడ సింబల్ కోడింగ్ అని అన్నాం. సో మనం పర్టికులర్గా ఆ సింబల్స్ మాత్రమే అబ్జర్వ్ చేస్తే మనం దీన్ని జస్ట్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చండి. సింబల్ మాత్రమే అబ్జర్వ్ చేస్తే అండి. ఓకే, మనకి సింబల్స్ని ఏ లెటర్స్తో కోడ్ చేస్తారో చూడండి అండి ఇక్కడ కదా. మనకి ఓ ఈజ్ పర్సంటేజ్ అన్నారు, ఓ ఈజ్ పర్సంటేజ్ అన్నారండి. సెకండ్ లెటర్ మనకి ఇక్కడ ఎలిమినేట్ అయిపోయినాయి కదా, పర్సంటేజ్ ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటిదండి? ఎల్ ఈజ్ అట్ ది డేట్ అన్నారండి. ఎల్ ఈజ్ అట్ ది డేట్ అన్నారండి. మనకి 2 ఆప్షన్స్లోని ఆప్షన్ బిలోని ఆప్షన్ డిలోని అట్ ది డేట్ ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉందండి. జస్ట్ సింబల్ కోడింగ్ అన్నాం మనం. ఫస్ట్ సింబల్ మీద ఫోకస్ చేస్తే జస్ట్ 2 సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చండి. ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేసి మనము చూద్దాం. ఓకే, in certain code language, star is coded as $5 star 2 and Tor is coded as $3 2 at the rate. Then how will oats be written in that language?
ఇది సింబల్ కోడింగ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం సింబల్స్కి ఇద్దామండి. అయితే స్టార్ అనే వర్డ్లోని ఏ లెటర్స్కి సింబల్స్ ఇచ్చారండి మనకి? టీని డాలర్తో కోడ్ చేశారు, ఏని స్టార్తో కోడ్ చేశారండి. ఓట్స్లో మనకి అంటే స్టార్ అండ్ డాలర్ రావాలి. మనకి సెకండ్ లెటర్ అండ్ థర్డ్ లెటర్ స్టార్ అండ్ డాలర్ ఆప్షన్స్లో ఎక్కడుందండి చూసుకుంటే ఫస్ట్ చూద్దాం. స్టార్ అండ్ డాలర్ అన్నారండి. దిస్ ఈజ్ ఎలిమినేటెడ్, దిస్ ఈజ్ ఎలిమినేటెడ్, ఎందుకంటే అవి రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో ఉన్నాయన్న. ఈ చూడండి, ఈ టూ ఆప్షన్స్లో చూసుకుంటే మనకి స్టార్ ఉంది, డాలర్ ఉందండి. ఇక్కడ స్టార్ ఉంది కానీ డాలర్ లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. అండర్స్టూడ్? దెన్ సింబల్ కోడింగ్ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ సింబల్స్కి ఇవ్వాలి. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, కోడ్ మొత్తం రాయవసరం లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద ఎంటైర్ కోడ్ యూ కెన్ రైట్ హియర్. సో ఓ ఈజ్ కోడెడ్ యాజ్, మనకి టోర్లోని ఓ ఈజ్ కోడెడ్ యాజ్ 3 అన్నారు కదండి. ఓ అయిపోయింది, ఏ వచ్చింది, టీ వచ్చింది అండి. ఎస్ ఈజ్ కోడెడ్ యాజ్ 5 అన్నారండి. ఓట్స్, ఓట్స్ satisfied. Done. Look at the next question here. In certain code language, heart is coded as at the date 8, 5, 3, 1. Face is coded as asterisk 8, 5, 4, 1. Then what is the code for fortest? FARTHEST be written in that language. సో కోడ్ మొత్తం రాద్దామా లేదా సింబల్ కోడింగ్ కాబట్టి సింబల్స్ మాత్రమే ఐడెంటిఫై చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దామా? సో దిస్ ఈజ్ సింబల్ కోడింగ్. ఫస్ట్ యూ ఐడెంటిఫై ద సింబల్స్ అండి. మనకి ఎట్ ది డేట్ హెచ్ కదా, ఆస్ట్రిక్స్ చూడండి, ఎఫ్ ఈజ్ ఆస్ట్రిక్స్. డన్. చాలా సింపుల్ అండి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది. ఇక్కడ చాలా చాలా అంటే చాలా సింపుల్ మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం. ఫోర్తెస్ట్ అన్నామండి. సో ఫస్ట్ మనకి ఎఫ్ అంటే ఆస్ట్రిక్స్ అన్నామండి. మనకి ఫస్ట్ ఆస్ట్రిక్స్ ఉన్న ఆప్షన్స్ని చెక్ చేస్తే మనకి ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయిందండి. డన్. సో మనకి ఎఫ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలండి? హెచ్ కావాలి. హెచ్ ఈజ్ కోడెడ్ యాజ్ అట్ ది డేట్ అన్నామండి. అండర్స్టూడ్? సో మనకి హెచ్ అనేది ఎక్కడుందండి? హెచ్ అనేది చూసుకుంటే మనకి 5th ప్లేస్లో ఉందండి ఎట్ ది డేట్. మనకి ఈ మిగిలిన 2 ఆప్షన్స్లోని 5th ప్లేస్లోని అట్ ది డేట్ ఉండాలండి. చెక్ చేస్తే 1, 2, 3, 4, 5 6th పొజిషన్లో అట్ ది డేట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ అన్ ఆన్సర్ అండి. సో యువర్ ఆన్సర్ ఈజ్ సి అండి. యూ కెన్ చెక్ యువర్ 1, 2, 3, 4, 5 5th position is the at the date and that is H position. Clear? So this is how we can solve the symbol coding within the seconds and just 2 to 5 seconds. చూసి ఆన్సర్ పెట్టవచ్చండి. మీరు ఏమి ఎతకాలి? సింబల్స్ ఎతకాలండి. See, if you didn't find the answer by using the symbols, then go for the next step. That is what other letters are coded by the number or other symbols. Understood? In the next video, we will discuss the next type of coding. Until, thank you. Jai Hind, Jai Bharat.